కైలాస పర్వతంపై పార్వతీదేవితో కలిసి పరమేశ్వరుడు నివసించేవారు. వారికి 2 కుమారులు, వినాయకుడు మరియు కార్తికేయుడు. ఓ రోజు కార్తికేయుడు మరియు వినాయకుడి మధ్య ఒక పరీక్ష పెట్టాలని పరమేశ్వరుడు నిర్ణయించుకున్నాడు. మీలో ఎవరు ప్రపంచాన్ని చుట్టి వచ్చి ముందుగా కైలాసానికి చేరుకుంటారో వారికే ఆధిపత్యం ఇస్తాను అని అన్నారు. అది విన్న కార్తికేయుడు తన మయూరంపై ఎక్కి ప్రపంచాన్ని చుట్టి వచ్చేందుకు బయలుదేరాడు. కానీ వినాయకుడు మాత్రం ఆలోచనలో పడ్డాడు. అతను తన తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. నా దృష్టిలో మీరు ఇద్దరే ఈ ప్రపంచం అని వినాయకుడు నమస్కరించాడు. శివపార్వతులు అతని జ్ఞానం, భక్తి చూసి ఆనందపడి వినాయకుడిని ఆశీర్వదించారు. ఆ తర్వాత సిద్ధి, బుద్ధి అనే విశ్వకర్మ కుమార్తెలను అతనికి భార్యగా ఇచ్చి వివాహం చేశారు. అంతలో కార్తికేయుడు తిరిగి వచ్చి చూశాడు. తన సోదరుడు అప్పటికే వివాహం చేసుకున్నాడు. దీనివల్ల అతనికి తీవ్రంగా కోపం వచ్చింది. నన్ను మోసం చేశారు అని భావించి కైలాసాన్ని విడిచి దక్షిణ దశలో ఉన్న కౌంచా పర్వతానికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు చాలా విచారించారు. పార్వతీదేవి తన కుమారుడి కోసం తపించిపోతూ మన కుమారుణ్ణి తిరిగి తీసుకురావాలని శివుణ్ణి కోరింది. అప్పుడు శివపార్వతులు కార్తికేయుడి దగ్గరికి వెళ్ళి తనతో రమ్మని పిలిచారు. కానీ కార్తికేయుడు ఇలా అన్నాడు, నాకు ఇక్కడే శాంతి లభించింది. ఇక నేను కైలాసానికి వెళ్ళను. ఎవరు నన్ను దర్శించుకోవాలనుకుంటున్నారో వారే ఇక్కడికి రావాలి అని అన్నారు. తన కుమారుని బాధ చూసి శివుడు మరియు పార్వతీదేవి కౌంచా పర్వతంపై నివసించాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడే శివుడు మల్లికార్జున జ్యోతిర్లింగంగా, పార్వతీదేవి భ్రమరాంబికాదేవిగా అవతరించారు. ఈ పవిత్ర స్థలమే నేటి శ్రీశైలం. మల్లిక అంటే పార్వతీదేవి, అర్జున అంటే శివుడు. ఇద్దరూ కలిసి మల్లికార్జున అంటే శివశక్తుల ఏకానికి ప్రతీక. శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం దర్శనం పాపాలను నశింపజేస్తుంది. ఇది జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం రెండూ కలిసిన అరుదైన స్థలం. దంపతులు మరియు కుటుంబ శాంతి కోసం చేసే ప్రార్థనలకు ఇది అత్యంత శుభప్రదం.